బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించును గాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మానవ జీవితం మిశ్రమ అనుభవాలతో కూడింది. ఆ రాత్రి పెండ్లి, ఉదయకాలం మరణం. పెళ్ళైందోళ్ళది కాకపోవచ్చు, ఏదో రకమైన మరణాలు. నిన్న మొన్న బహుశా 2-3 రోజుల క్రితం హైదరాబాద్ దగ్గర జరిగిన ఘోర ప్రమాదం మనుషులను కలిచివేసింది. చిన్న బిడ్డలు, 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్ చదువుకునే బిడ్డలు వారి కాన్వెంట్ స్కూల్కి వెళ్తున్నారు, టెక్నో స్కూల్కి వెళ్తున్నారు. వెళుతూ ఉండగా ఆ బస్సులో వెళుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మేము ఎవరిని నిందించడానికి అవకాశం లేదు. ఎలా జరిగిందో మెట్టుకు ట్రైను, బస్సు కొల్యూడైనాయి. బస్సులో ఉన్న బిడ్డలందరూ ఇంచుమించు చనిపోయారు. కొంతమంది హాస్పిటల్స్లో ఉన్నారు. హాస్పిటల్స్లో సజీవంగా ఉన్న బిడ్డలు బ్రతికి ఆరోగ్యంగా బయటికి రావాలి అనేది మా ప్రార్థన. చనిపోయిన కుటుంబాలకు మేము మా యొక్క దిగ్భ్రాంతి లేక మా యొక్క శోకము మేము ఎన్ని చెప్పినా ప్రయోజనం లేదు. ఆ తల్లిదండ్రులు ఎంతగా రోధిస్తున్నారు. ఆ చిన్న బిడ్డల యొక్క సోదరులు, సోదరీలు ఎంతగా విలపిస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూస్తూ ఉంటేనే మనకెంతో బాధగా ఉంది. కన్న తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుందో ఆలోచించాలి. మానవ జీవితం బుద్భుతప్రాయం, నీటి బుడగ వంటిది. ప్రియులారా, నాకు ఈ వాళ్ళకి ఎలా ఉంది, అలా ఉంది, ఎంతో ఆస్తి ఉంది, అందచందాలు ఉన్నాయి,
మేడలు మిద్దులు ఉన్నాయి, బలముంది అని దయచేసి ఎన్నడూ విర్రవీగవద్దు, గర్వపడవద్దు. దేవుని మీద ఆధారపడటానికి ప్రయత్నం చేయాలి. ఓ దేవా, ఓ ప్రభువా, ఈనాటి వరకు నేను బ్రతికి ఉన్నాను అని అంటే కేవలం మీ దయ, మీ కృప. నేను తినే తిండి కాదు, కట్టే బట్ట కాదు, చేసే ఉద్యోగం కాదు, నాకున్న ఆస్తిపాస్తులు కాదు నాయనా, మీ కృప. ఆయన కృపకు ఏమీ చెల్లించి ఆయన రుణాన్ని తీర్చుకోగలం? మృతులైన బిడ్డల యొక్క కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి. బ్రతుకున్న బిడ్డలు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలి. బహుశా మన ప్రాంతమంతా, మన రాష్ట్రాలు అంతా తెలిసి ఉంటాయి, బయట రాష్ట్రాల్లో కూడా తెలిసి ఉంటాయి. చాలామంది విశ్వాసులు ఇప్పటికే మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ కుటుంబాలకు ఆదరణ కలిగించాలని ప్రభుత్వాలు కూడా రంగంలోనికి దిగాయి. వారు చేయవలసిందంతా చేస్తున్నారు. మనం చేయగలిగింది ఆర్థిక సహాయం చేయగలిగితే, లేకపోతే ప్రార్థనా సహాయము, ఆ కుటుంబాల ఆదరణ కొరకు ప్రార్థించాలని మరొకసారి నేను మనవి చేస్తూ ఉన్నాను. శని ఆదివారాలు బాక్సింగ్ మాట్లాడారు, మీరు విన్నారు, సంతోషించారు. దేవుని నామానికి స్తోత్రం. బాక్సింగ్ మాట్లాడిన ఆ యొక్క టైం కూడా మేము పే చేయవలసి వస్తుంది. దయచేసి మీరు గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఛానల్స్లో మాట్లాడడం అని అంటే, ఈ టైంలో మాట్లాడడం అని అంటే దీన్ని ప్రైమ్ టైం అంటారు. ఈ టైంలో చాలా కష్టం, అనగా ఎక్కువగా ఛానళ్ళకు కట్టవలసిన బాధ్యత మా మీద ఉంది. దరిదాపు 12,000 రూపాయలు కట్టాలి. నేను 11,000 రూపాయలని చెప్తూ వచ్చాను. స్టూడియో ఇంకా మిగిలిన విషయాలన్నీ చూస్తే 12,000 అయింది. చాలామంది సహాయపడుతున్నారు, కొంతమంది 10,000 మట్టుగా ఇస్తున్నారు. అమ్మ, మీరెంత ఉంటే అంత ఇవ్వండి, సహాయపడండి. ఈ కార్యక్రమం ఆగకుండా సాగేటట్లుగా మీరు ప్రార్థించమని ప్రత్యేకంగా నేను మనవి చేస్తున్నాను. చిన్నవాడు బాక్సింగ్ ఇంకా వాక్యాన్ని ధ్యానం చేసి మరి మంచిగా చెప్పేటట్టుగా మనమందరము ప్రార్థించాలి. ఆ యవ్వన బిడ్డను ప్రోత్సహించాలి. ఆ యవ్వన బిడ్డతో పాటుగా మిగిలిన ఛానల్స్లో చాలామంది యవ్వన బిడ్డలు మాట్లాడుతున్నారు. వారందరి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. వారి వాక్య పరిచర్య ద్వారా మన రాష్ట్రాలు ప్రభు దగ్గరకు రావాలి, మన దేశము ప్రభు దగ్గరకు రావాలి. ఈ సత్యాన్ని మనము గమనించాలని మనవి చేస్తున్నాను. మంచిది. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. నాయనా, మేము ఉపోద్ఘాతంలో చెప్పుకున్న రీతిగా ఆ బస్ ట్రైన్ యాక్సిడెంట్ కొరకై ప్రార్థిస్తున్నాం నాయనా. నాయనా, ఆ బస్సులో మరణించిన చిన్న బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం ప్రభు. నాయనా, వారి కుటుంబాలను ఆదరించండి, తల్లిదండ్రులను ఆదరించండి, తోబుట్టువులను ఆదరించండి, బంధువులను ఆదరించండి ప్రభువా. బ్రతికిన బిడ్డల కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం నాయనా. నాయనా, వారి క్షేమాన్ని, వారికి క్షేమాన్ని దయచేయండి ప్రభువా. ఆ తల్లిదండ్రులను ఆదరించండి ప్రభు. డాక్టర్స్కు పరమ డాక్టరు మీరు నాయనా. మా డాక్టర్స్కు మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభువా. కృప చూపించండి. మీరు ఆ బిడ్డలను ముట్టి సంపూర్ణమైన స్వస్థత మా చిన్న బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాను ఆయన. బ్రతుకు ఉన్న మాకు ఇటువంటి సంఘటనలు కొన్ని పాఠాలు అని మేము మా జీవితంలో విర్రవేగక నాయనా, మీ అందు విశ్వాసం ఉంచి
మంచిగా బ్రతకడానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభువా. ఈ కానా వివాహం మాకు ముందు రాబోతున్న గొర్రె పిల్ల పెండ్లి విందును జ్ఞాపకం చేస్తుంది. ఆ వివాహాన్ని జ్ఞాపకం చేస్తుంది. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది అని ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో చూస్తున్నాం. ఆ వివాహానికి సిద్ధపడటానికి కృప చూపించుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియ బిడ్డలారా, ఉపోద్ఘాతంలో నేను చెప్పింది కొంచెం పెద్దదైనా మీరు బాధపడవద్దు. చాలా అవసరమైన విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. హైదరాబాదులో మెదక్ జిల్లాలో జరిగిన ఆ సంఘటన, చిన్న బిడ్డల యొక్క మరణం అనేకులను కృంగదీసింది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వారంతా బోర్న ఏడ్చారు. అమాయకులు, చిన్న బిడ్డలు. మీరు ఆలోచించాలి, మన జీవితం ఎప్పుడో మనకు తెలియదు. నా ప్రియ బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నందుకు మీకు నాకు హృదయపూర్వక వందనాలు. మీరు మీ పాప జీవితాన్ని విడిచిపెట్టారా? మీ త్రాగుడును విడిచిపెట్టారా? మీ వ్యభిచారాన్ని విడిచిపెట్టారా? మీ పాపాన్ని విడిచిపెట్టారా? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా నా పాపములు క్షమించి నా హృదయంలోనికి మీరు రండి అని మీ హృదయాన్ని యేసు ప్రభు వారికి అప్పగించారా? అప్పగించకపోతే ఇది అనుకూల సమయం, ఇది ఏ రక్షణ దినం. అప్పగించకుండా మరణిస్తే నిత్య నాశనం, అగ్ని గంధకములతో మండు గుండం. ఈ సత్యాన్ని మీరు గమనించాలి. గత పాఠంలో అనగా శుక్రవారం మనము చెప్పుకున్న పాఠాన్ని మనం కంటిన్యూ చేయాలి. 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడ నేను. ప్రియులరా, అక్కడ మరియమ్మ చాలా ఉత్సాహంగా ఉండి ఉండవచ్చు. పరిశుద్ధుడైన యేసయ్య అక్కడ ఉన్నారు. మరియమ్మ గారి బంధువులకు, ఇంకొక రీతిగా మాట్లాడితే యేసయ్య బంధువులకు లోటు వచ్చింది. మరియమ్మ గారు అనుకున్నారు, నా కుమారుడు యేసు ప్రభు ఉన్నారు, తప్పనిసరిగా ఈ లోటును ఆయన భర్తీ చేస్తారు అని అనుకుంది. మరియమ్మ గారు వచ్చి చెప్పింది. కానీ యేసయ్య అన్న మాట మనకు గొప్ప పాఠం. ఏ సమయంలో ఏది జరిగించాలో అది జరిగించే దేవుడు. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, మీ కొందరి జీవితాల్లో వివాహం ఆలస్యం అవుతుంది. కంగారు పడవద్దు. ఆయన సమయంలో మీ వివాహాన్ని తప్పనిసరిగా ఆయన చేస్తాడు. కంగారు పడి బిడ్డల యొక్క భవిష్యత్తును, జీవితాన్ని పాడు చేయవద్దని తల్లిదండ్రులకు నేను మనవి చేస్తున్నాను. కంగారు పడి యవనస్తులైన మీరు తప్పుడు కార్యాలు చేయవద్దని మిమ్మలను హెచ్చరిస్తున్నాను. ఆయన మీ పట్ల ప్రత్యేకమైన ప్రేమ కలిగి ఉన్నాడు. నా యవన బిడ్డలారు, పేదరికం, ఏదైనా చిన్న వ్యాపారం చేస్తే బాగుంటుంది అనే తలంపు ఈ దినాల్లో చాలామందిలో రావడానికి అవకాశం ఉంది. ఏదో వ్యాపారం చేస్తే గొప్పవాడిని అవుతాను, గొప్పదాన్ని అవుతాను అని అనుకుని చేయవద్దు. నీవు ఏది చేసినా ప్రభు యొక్క అనుమతి. ఇక్కడ లోటు వచ్చింది. ఇక్కడున్న మరియ తల్లి ఏం చెబుతుంది? ఆయన మీతో చెప్పినది చేయడి. పరిచారకులను చూచి, అక్కడ శిష్యులు ఉన్నారు. శిష్యులకు చెప్పలేదు. శిష్యులకు ఎందుకు చెప్పలేదో నేను ముందు చెప్తాను. పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడి. ఇది ఎంత మంచి సలహా ప్రియులరా. ప్రభువు చెప్పింది మనము చేయగలిగితే కొంచెము ఆలస్యమైన ఎంతో దీవెనకరమైన జవాబును మనము పొందుతాం. మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ చదివితే ఆయన మీతో చెప్పినది చేయుడి
అనే మాటలో ఆమె చివరి మాటగా మనకు కనబడుతుంది. దేవుడు చెప్పిన మాటకు ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రం వద్ద వారు సాగిపోయారు కదూ. నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే ఈ రీతిగా రాయబడి ఉంది. బైబిల్ను వారు క్విక్గా చూడండి. నిర్గమాకాండం 14వ అధ్యాయము 15-16 వచనాలు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెడుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. దేవుని నామానికి స్తోత్రమండి. మన దేవుడు మన ఊహకు మించిన అద్భుత కార్యాలు చేయగలిగినవాడు. ఆయన మీద ఆధారపడాలి. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఆయన తప్పనిసరిగా సమయము కొంచెం అటు ఇటు అయినా నెరవేరుస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో నా ప్రియ బిడ్డలారా, ఈ రీతిగా మనుషులు చేయడానికి బదులుగా ఎవరి దగ్గరకో వెళుతున్నారు. బాబాలు అన్నట్టు రీతిగా క్రైస్తవ బాబాలు కూడా వచ్చారు. వారి దగ్గరికి వెళ్ళి చెప్తే ఏమో వస్తుంది అన్నట్టుగా వారి యొక్క సొంత సంఘాలు విడిచిపెట్టి వేరే సంఘాలకు వెళ్ళి స్థానిక సంఘాన్ని వారు నష్టపరుస్తున్నారు. జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. నేను ఎవరిని గురించి చెప్పడం లేదు, నేను వాక్యాన్ని విశదీకరిస్తున్నాను. మీకు స్థానిక సంఘంలో చెప్పేది, మీ స్థానిక సంఘంలో చెప్పేది బైబిల్ కాదా? మీ స్థానిక సంఘంలో చెప్పేది దైవజనుడు కాదా? ప్రియులారా, ఇతరుల కంటే మీ స్థానిక సంఘంలో ఉన్న దైవజనుడు అంత ఎక్కువ అనుభవం ఉన్నవాడు కాకపోవచ్చు, అంత మంచిగా చెప్పకపోవచ్చు. మీరు గ్రహించవలసింది దేవుని యొక్క వాక్యం మనుషుని వైపు చూడకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వారు అనగా ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పింది చేశారు. వారి యొక్క జీవితాల్లో అద్భుతాన్ని చేశారు. నేను చెప్పేది మన జీవితాల్లో కూడా అద్భుతాలు చూడాలి అని అంటే దేవుడు చెప్పింది చేయాలి. ఈ రాత్రి చాలా క్రిస్టల్ క్లియర్గా ఈ సత్యాన్ని గమనించాలి. మనుషులు చెప్పింది కాదు, దేవుడు చెప్పింది చేయాలి. నా ప్రియుల 5 దినాల్లో కొంతమంది క్రైస్తవులు కూడా చేతులకయ్యో ఎర్రయ్యో నల్లయ్యో కట్టుకుంటున్నారు. ఎందుకు కట్టుకుంటున్నారు నాకు అర్థం కాదు. నేను ఈ మధ్య ఒక సిటీకి బాప్తిస్మాలు ఇవ్వడానికి వెళ్ళాను. వాక్యం చెప్పడానికి కూడా వెళ్ళాను. 2-3 రోజులు మీటింగ్స్ అయిన తర్వాత అన్న కొంతమంది రక్షింపడ్డారు, అంతకుముందు కూడా రక్షింపడ్డారు, వారికి బాప్తిస్మం ఇవ్వాలి అని చెప్పారు. నీటిలో దిగాను. నీటిలో దిగిన తర్వాత ఒకరికొకరికి బాప్తిస్మం ఇస్తున్నాను. బాప్తిస్మం ఇస్తూ ఉండగా ఒక యవనస్తుడు వచ్చాడు, నా ముందు నిలబడ్డాడు. నా ముందు నిలబడిన తర్వాత మెడలో ఒక నల్ల త్రాడు ఉంది, చేతికి ఇంకొక నల్ల త్రాడు ఉంది. ఏమిటిది అని అంటే అబ్బాయి కొంచెం కంగారు పడ్డాడు. ఆ నీళ్లలోనే అవి లాగి పడవేశాను. నా ప్రియ బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో మనుషులు చెప్పింది కాదు, ఏదో కలిసి వస్తుంది అని కాదు. ఎందుకు వెళుతున్నావు? అక్కడికి వెళితే ఏదో కలిసి వస్తుంది అన్నట్టుగానే వెళ్ళకూడదు. దయచేసి నా మాటను మీరు అపార్థం చేసుకోకూడదు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పినట్లుగా యెరికో చుట్టూ ప్రదక్షిణం చేశారు. యెరికో గోడలు కూలాయి. యెరికో గోడలను వారు దూలాలతో, శూలాలతో లేక బాంబులతో వారు కూలగొట్టలేదు. దేవుడు చెప్పాడు,
మీరు 7 పర్యాయాలు ఎరుకో గోడల చుట్టూ ప్రదక్షిణ చేయండి. దేవుని నామానికి స్తోత్రం. ఎరుకో గోడలు కూలాయి. ఇక్కడ కూడా ఏమంటుంది యేసయ్య తల్లి? ఆయన మీతో చెప్పినది చేయండి, మీ జీవితంలో అద్భుతాన్ని చూస్తారు. 6వ వచనం, యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 2 3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 6 రాతి బాణలు, 5 రాతి బాణలు కాదు, 6 రాతి బాణలు, 7 రాతి బాణలు కాదు, 6 రాతి బాణలు అక్కడ ఉండెను. ఈ 6 రాతి బాణలు అనేది అసంపూర్ణమైన సంఖ్య, మానవుని సంఖ్య. 6వ దినాన్ని మానవుడు చేయబడ్డాడు. 7వ దినము సంపూర్ణమైన సంఖ్య. అసంపూర్ణమైన ఈ దినాన్ని దేవుడు గొప్ప కార్యం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. 6 రాతి బాణలు అక్కడ ఉంచబడ్డాయి. ఈ 6 రాతి బాణలను ఉపయోగించి దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. అసంపూర్ణమైన ధర్మశాస్త్రాన్ని ఆ ప్రియ ప్రభు సంపూర్ణమైన కృపగా మార్చారు. వండర్ఫుల్. దేవుని నామానికి స్తోత్రం. ధర్మశాస్త్రంలో మంచి బోధించబడింది, నేను కాదంటలే. కానీ అది అనుసరించడానికి, ఆచరించడానికి చాలా కష్టంగా ఉండేది. కానీ ప్రభు యొక్క కృప ధర్మశాస్త్రాన్ని తుడిచివేసింది. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. 7వ వచనం, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. యేసయ్య చెప్పాడు, ఆ రాతి బాణలను నింపండయ్యా అని అంటే వారు చాలా తెలివైన వాళ్ళు. వారు సగం కానీ 3/4 కానీ వారు పోయలేదు. వారు అంచుల మట్టుకు నింపారు. అంచుల మట్టుకు నింపారు అని అంటే అక్కడ ఎవరు అపార్థం చేసుకోవడానికి వీలు లేదు. సగం నింపారు అని అంటే మళ్ళీ ఎవరైనా వచ్చి ద్రాక్షరసం పోసారేమో అని అనుకోవడానికి అవకాశం ఉంది కదా. లేక కొద్ది ఖాళీగా నింపారు అని అంటే ద్రాక్షరసం పోయడానికి అవకాశం ఉంది కదూ. సాతానుడు ఆ రీతిగా చేస్తాడండి. కానీ సాతాను యొక్క నోరు మూయించడానికి ప్రభువారు అంచుల మట్టుకు నింపమని చెప్పారు. ప్రియులరా, 8వ వచనం, అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకుని పోయి, ఎప్పుడైతే వారు జగ్గులు తీసుకుని ఆ నీళ్లలో ముంచి అక్కడ ఉన్నవారికి ఇచ్చారో వారు ద్రాక్షరసం తాగారు. మీరు అర్థం చేసుకోవాలి. వీరు ముంచి ఇచ్చింది నీళ్లు, వారు త్రాగింది ద్రాక్షరసం. ముంచిన మరుక్షణమే అక్కడ అద్భుత కార్యం జరిగింది. ప్రియులరా, అందచందములు లేక ఒక మూలకు నెట్టివేయబడిన రాతి బాణలను దేవుడు వాడుకున్న రీతిగా మనలను కూడా వాడుకుంటాడు. ఆ బాణలో నీరు నింపబడింది. నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. మన ద్వారా దేవుడు అద్భుత కార్యం చేయాలి అని అంటే మనం కూడా దేవుని వాక్యముతో నింపబడాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. మనము దేవుని యొక్క వాక్యంతో నింపబడిన నాడు పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని చేస్తాడు. అందుకనే పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ 5వ అధ్యాయం 18వ వచనంలో బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, మీరు దేవుని ఆత్మతో నింపబడండి అని ఆయన చెప్పారు. 9వ వచనం, ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చెనో
ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ఆయన మాట్లాడుతున్నాడు. కనుక ఆ విందు ప్రధానికి పెండ్లి కుమారునికి లేక అక్కడ ఉన్న ఆ సన్నివేశంలో ఉన్న సత్యాలు వచ్చే పాఠంలో నేను వివరిస్తాను. కాబట్టి దయచేసి రేపు పాఠానికి సిద్ధపడి రండి. మన మధ్య జరిగిన సంఘటనను జ్ఞాపకం చేసుకునండి. బ్రతికి ఉన్న చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. చనిపోయిన కుటుంబాల కొరకు, బ్రతికున్న కుటుంబాల కొరకు మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఆ కుటుంబాలను దేవుడే నిండారుగా ఓదార్చును గాక. ఆమేన్. My dress 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.